నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా కొద్దిసేపు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కొంత ఇదైంది. సార్ ఓకే. నెట్ కూడా రైతులంటే కొంచెం కోపం ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు బహుశా. అయితే విషయం ఏంటంటే అనేక విషయాలు మీరు చర్చిస్తున్నారు. ఒకటేమో కేటీఆర్ నిన్న చేసినటువంటి విమర్శల మీద ప్రధానంగా మీరు చర్చ పెట్టింది. అవును. అంటే దీంట్లో ఏముందనంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఆతాను గుడ్డలే. రెండు ఆతాను గుడ్డలే అంటారు. ఇప్పుడు మీరు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చి కొత్త రాగానే మన అయ్యప్ప సొసైటీ మీద పడి ఏదో కొన్ని అట్లా డామ్ డూమ్ అన్నారు. ఏదో అట్లా నాగార్జున అదేది ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చోబోతున్నాం అన్నారు. అప్పుడు ఏదో హడావిడి చేసి మరి లోపల ఏం జరిగిందో మానుకున్నారు. ఇందాకే కాంగ్రెస్ మిత్రుడు కేసీఆర్ గారి గతంలో చెప్పినటువంటి అక్రమ కట్టడాల మీద ఇచ్చినటువంటి విధానాన్ని కూడా చెప్పారు. వారు ఏం చెప్పారు అని. కానీ చేశాడా, అమలు చేశాడా? చేయలేదు. ఇప్పుడు పార్టీ అదే విధంగా ఇంకొక విషయం ఫిరాయింపుల మీద. ఫిరాయింపులు మరి గతంలో 10 సంవత్సరాలలో దాదాపు 40 మందిని దశల వారీగా నేను ప్రత్యక్షంగా గమనించిన. సరే అప్పుడు నేను దురదృష్టవశాత్తు ఆ పార్టీలో ఉండి కూడా చూసిన. ఒకరొకరిని బెదిరించుకుంటా, భయపెట్టుకుంటా, ప్రలోభాలకి గురి చేసుకుంటా తీసుకొచ్చి సంవత్సరం పాటు చేర్చుకొని 12 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి విలీనము అన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు, కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా కూడా సరే ఈ వర్డ్ ఇద్దరికి కూడా కష్టం అనిపించిన పతివ్రత పార్టీలు అయితే కాదు. ఎందుకు? ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తాను, బీజేపీ హ్యాస్ ప్రిన్సిపల్స్. మన దగ్గరే చూసాం. ఈటెల రాజేందర్ మా పార్టీలో చేరినా రాజీనామా చేసి తీసుకున్నాం. కాంగ్రెస్ నుంచి మరి రాజగోపాల్ రెడ్డి చేరినా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినాకనే చేర్చుకోరు. మరి మీకు ఆ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇలా కేటీఆర్ విమర్శించినంత మాత్రాన జనం నవ్వుకుంటున్నారు. వాళ్ళదే చేశారు, వీళ్ళదే చేశారు. కాబట్టి రెండు పార్టీలు కూడా నవ్వుల పాలు అవుతాయి. నా పాయింట్ ఏంటంటే రెండు పార్టీలు కూడా రాబోయే రోజుల్లో తిరస్కరిస్తారు. తర్వాత హైడ్రా విషయంలో కూడా పక్షపాతంగా వ్యవహరిస్తారు. పెద్దవాళ్ళకేమో ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా నోటీసులు ఇవ్వడం, వాళ్ళు స్టే తెచ్చుకోవడానికి ఆస్కారం కల్పించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఒక ఎన్ కన్వెన్షన్ కూల్చాలనుకున్నారు, రాతో రాదు నోటీసు షార్ట్ టర్మ్ ఇచ్చినట్టున్నారు. పాపం ఆయన పోయి కూల్చినాక స్టే ఇచ్చింది. అంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, లేకుంటే అది కూడా ఆగేది. అంటే నేను ఏమంటున్నట్టు ఎవరికైనా మీరు ఒకే న్యాయాన్ని పాటించాలి. ఇప్పుడు మీరేమో కొంతమందికి అసలు పేదలకేమో నోటీసు ఇవ్వరు, పెద్దవాళ్ళకేమో నెల రోజులు టైం ఇస్తూ గడువు ఇస్తూ నోటీసులు ఇస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరుడి ఇంటికి కూడా అదే విధంగా ఇచ్చింది. మరి కేటీఆర్ గారిని కూలుస్తామన్నారు. మరి లోపల ఏమన్నా బేరా జరుగుతున్నది రోజు దాని సంగతే ఇప్పుడు వస్తలేదు. నేను ఏమంటున్నా అంటే ఈ రెండు పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు. కేటీఆర్ ఏదో విమర్శించినంత మాత్రాన ఇవాళ వారిని ఎవరు కూడా విశ్వసించరు, ఎవరు సీరియస్ గా తీసుకోరు. కేసీఆర్ గారు కూడా గతంలో చెప్పిన అన్ని కూడా ఏది అమలు చేయలేదు. మరి వాళ్ళ కాంగ్రెస్ ఏమో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ హైడ్రామాలు ఇవన్నీ నటిపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళ తప్పులను వెతికే పనిలో ఉన్నారు. వాళ్ళ తప్పులు నీళ్ళు ప్రశ్నిస్తున్న ప్రతిసారి నువ్వు చేయలేదా, నువ్వు అదే చేసినావు కదా, నువ్వు అదే హామీలు ఇచ్చినావు, అమలు చేయలేదు. మీరు కూలుస్తామన్నారు, గతంలో అక్రమ కట్టడాలు కూల్చలేదు, ఇంకా ప్రోత్సహించారు. చాలా చెరువులలో ఈ యొక్క చెరువుల ఆధునికీకరణ పేరుతోటి, దాని డెవలప్మెంట్ పేరుతోటి ఇంకా ఆక్రమణకు ఎక్కువైనాయి. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ కేటీఆర్ కు నైతికంగా ప్రశ్నించే హక్కు ఎక్కడండి? బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఉంది? రాయింపులు కావచ్చు, లేకుంటే కూల్చివేతలు కావచ్చు, లేకుంటే హామీల విషయంగా కూడా హామీలు వాళ్ళు కూడా అంతే కదా. ఏది అమలు చేశారు? దళితులకు 3 ఎకరాలు ఉన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. తర్వాత రకరకాలు, ఒకటి కాదు, ఏది చెప్తే అది. కానీ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు. తెలంగాణలో ఈసారి కేసీఆర్ గెలవడం ఖాయమని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మరి మొన్న ఒక్క ఎంపీ సీట్ గెలకపోయా? ఎంపీ కాదు, 8 చాలా డిపాజిట్ అవుట్. 8 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలలో 8 లోక్సభ సీట్లలో డిపాజిట్ రాలే. 8 లోక్సభ సీట్లలో డిపాజిట్ రాలే. బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క లెక్కలో నుంచి తీసివేయబడ్డది. ఇవాళ వీళ్ళు ఎంత మీడియాను మేనేజ్ చేసుకుని, లేకుంటే వాళ్ళ సొంత మీడియా కొంత ఉంది కాబట్టి ఏదో నడిపిస్తున్నారు. ఏదో వీళ్ళు
బరిలో ఉండి కాంగ్రెస్ తోటి కుస్తీ పోటీలో మేమే ఉన్నాము ఇంకెవరు లేరని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా ఇలా బీజేపీ ఎంపర్జ్ అయింది. బీజేపీ కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి ఉంది. రేపు 30వ తారీఖు నాడు రైతు సమస్యల మీద కూర్చోమని చెప్తారు, కూర్చోద్దని చెప్తారు. ఎక్కడ సార్ బీజేపీ ప్రజల పక్షాన ఎక్కడ సార్? ఇక్కడ మన ఈ ఎంపీ గారు రఘునందరావు గారేమో స్వాగతిస్తున్నాం కూల్చామని చెప్తాడు. ఈటెల రాజేందర్ గారు ప్రత్యక్షంగా కూల్చిన ఇళ్ళ కాడికి పోయి దారుణం అన్యాయం, ఇది పేదవాళ్ళ ఇల్లు కూల్చొద్దు ప్రభుత్వం చేసింది చట్ట వ్యతిరేకం అని చెప్పాము. ఈటెల బీజేపీ ఎక్కడ ఉందండి? మీ బీజేపీ మీ ఎమ్మెల్యే గారేమో రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అంటాడు. ప్రత్యామ్నాయం మళ్ళీ బీఆర్ఎస్ఏ. మీరు అట్లా అనుకోనే అనుకోండి. అనుసరించండి. పేదల ఇంట్లో పోయి రాతోరాత్ కూల కొడతారు, వాళ్ళకు ఒక గడువు ఇయ్యరు, వాళ్ళ కనీసం ఇంట్లో ఉన్న సామాన్ తీసుకుపోయే సమయం వాళ్ళకి ఇస్తలేరు. పెద్దలు ఏమో ఉపేక్షిస్తున్నారు, ఏదో కూడా 4 చేసిన తప్పితే ఆ తర్వాత ఒక్కటి చూపించండి. మీరు అదేదో పల్లం రాజుతో ఒకటో లేకుంటే ఇంకే ఎల్లేదో పుల్లేదో 2-3 చూపించి మిగతా చేస్తున్నంత ఏంది? ప్రజలకు సినిమా కనిపించబోతుంది. దీని వెనక దేనికోసము హిడెన్ ఎజెండా ఏముంది? ఇవాళ డీల్ మన ఉత్తరాదిలో ఉన్న ఎలక్షన్ల కోసం ఇదంతా నడిపిస్తున్నారా? లోపల ఏమి జరుగుతుంది అనేది అంతా కూడా వస్తుంది. కొద్దిగా ఆగండి, మీరు ఎలా అంతా దాన్ని మేము డెఫినెట్ గా చెరువులు నిజంగానే ఫుల్ FTL లో ఉంటే తీసేయండి. కానీ పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? మీరే కదా. పేదలకు పర్మిషన్ ఇచ్చి కూడా మీరే పట్టాలు ఇచ్చి కొన్ని చోట్ల అయితే మీరు పట్టాలు ఇచ్చారు, పోయి కట్టుకున్నారు. గతంలో ఉన్నటువంటి పార్టీలన్నీ అయితే కాంగ్రెస్ టీడీపీ లేకుంటే టీఆర్ఎస్ ఈ 3 పార్టీలే కదా పరిపాలించింది. దానికి జవాబుదారి ఎవరు? మీరే కదా. ఇవాళ మీరే అర్థాంతరంగా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా పోయి కూల్చేస్తామంటే ఎట్లా? అది మేము ప్రశ్నిస్తున్నాం సార్. సరే రాంగోపాల్ గారు, వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే అంతా కూడా బాధపడిపోతూ చాలా గోడు వెళ్ళగొట్టుకుంటున్నారంట. మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తామని మాట్లాడుతున్నారని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. నిజంగానే ఇప్పుడు అలా అనుకుంటే వెళ్ళాల్సిన అవసరం ఏముంది పార్టీలు? సరే, ఒకప్పుడు కేసీఆర్ గారు బలవంతంగా లాక్కున్నాడా, ఇంకో రకంగా లాక్కుంటే లాక్కున్నాడు. మరి మీరు కూడా అదే పని చేస్తున్నారు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము వచ్చేస్తాం, మేము ఇక్కడ ఎమ్మెల్యేకపోతున్నాం అనుకుని చెప్తున్నాడు కేటీఆర్ గారు. సో నిజంగా ఇందులో ఈ వాదనలో వాదన వాదన అందులో 100% అబద్ధం కేటీఆర్ చెప్పేది. ఎందుకంటే మసిపూసి మారేడుగా చేయడం. వాళ్ళ పీరియడ్లో పిర్రలు చూసి పీటలు వేసిన వాళ్ళే వాళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళు దర్గాల రాయదుర్గల 28 ఎకరాలు మైవం కన్స్ట్రక్షన్స్కు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యానిమేషన్ పార్క్ ఇచ్చి అని చెప్పిండు. వీళ్ళు రాగానే మైవం కన్స్ట్రక్షన్స్కి ఏదైతే ఉందో 28 ఎకరాలు ఇచ్చేసి దానికి స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ జీవో కూడా ఇచ్చిర్రు. వినరా? అది ఎంత మటుకు అది ఎవరిది సొమ్ము? ఇవాళ ఎన్ని వేల కోట్ల ఆస్తి అది ఒకటి. మొన్న బాచ్పల్లిలో ఆక్షన్లకు ఉన్నోనికి పొజిషన్ ఇవ్వలేకపోతే ఆ దరిదాపులనే ఇవాళ గవర్నమెంట్